హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్ప్రౌట్ నెట్వర్క్ ఒక అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకైతే ముందుగానే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మన అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే పాపప్ రావడం జరిగింది. సో సో ఇప్పుడైతే మనం ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ అయితే అప్డేట్ చేద్దాం. స్ప్రౌట్ నెట్వర్క్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్డేట్ అయితే చేసేయండి. సో నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేయగానే ఇక్కడైతే చూస్తాం, ఇక్కడైతే కంటిన్యూ క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అయితే ఈ విధంగా ఇందాక చూసాం కదా పాపప్, ఇందాకైతే స్క్రోల్ అవ్వకుండా ఉంది. ఇప్పుడు అప్డేట్ చేయగానే స్క్రోలింగ్ అవుతుంది, కింద కంటిన్యూ అని చూపిస్తుంది. ఇందాక కంటిన్యూ అంటే ఓల్డ్ వర్షన్ అయితే ఇలాగ స్క్రోల్ అవ్వకుండా ఉండింది, కంటిన్యూ కూడా చూపించకుండా ఉండింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, బూస్ట్ కంటెస్ట్ లైవ్ అని ఇచ్చారు. సో ఇది ఒకసారి మనం రీడ్ చేద్దాం. ఇది మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దీన్ని అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేయగానే ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకు డిఫరెంట్గా రావడం జరిగింది. సో లైవ్ పోటీని పెంచండి అనేసి వచ్చింది. అలాగే ప్రతి బూస్ట్కి 0.25 స్ప్రౌట్ పర్ గంట వరకు బూస్ట్స్ పెరిగాయి అనేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పాల్గొనడానికి మీరు మీ యాప్ను 1.18కి అప్డేట్ చేసుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బూస్ట్ రేట్లు గంటకు 0.5 to 1 నుండి 0.25 పర్ స్ప్రౌట్కి పెరిగాయి, అంటే 150% పెరుగుదల అనేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు ఉపయోగించే ప్రతి బూస్ట్కి మీకు ఒక టికెట్ సంపాదిస్తుంది. మీరు ఎన్ని టికెట్లు సంపాదించవచ్చు అనే దానిపై పరిమితి లేదు. సో మనం ఎన్నైనా దీంట్లో సంపాదించవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో అయితే పరిమితి లేదని చెప్పడం జరిగింది. సో సూచనలు చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, సూచనలు ఇచ్చారు. అన్ని 7 బూస్ట్లను ఉపయోగించి సీక్రెట్ బూస్ట్లను అన్లాక్ చేయాలా అని చెప్పడం జరిగింది. అలాగే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, బోనస్ ప్రతిరోజు మొత్తం 7 బూస్ట్లను ఉపయోగించండి మరియు ఆ రోజు మీ వింటర్ వండర్ల్యాండ్ బహుమతిని రెట్టింపు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పోటీ ముగింపులో ఎంపిక చేయబడిన 25 మంది విజేతలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, 1వ స్థానం ఇక్కడ బహుమతులు అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బహుమతులు ప్రకటించడం జరిగింది, చూడొచ్చు. 1వ స్థానం, సో మొదటి బహుమతి వచ్చేసి 15,000 స్ప్రౌట్ అనమాట. అలాగే 2వ బహుమతి వచ్చేసి 10,000 స్ప్రౌట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3వ స్థానం, సో దీనికైతే 5,000 స్ప్రౌట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, 4 నుంచి 25వ స్థానం ఒక్కొక్కరికి 1000 చొప్పున ఒక్కొక్కరు 1000 స్ప్రౌట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా దీంట్లోనే కంటెస్ట్ పార్టిసిపేట్ చేసి అయితే ఎవ్రీడే మనం బూస్ట్ చేయడం వల్ల మనకు ఇక్కడ బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. లక్ ఉంటే ఎవరైనా గెలుచుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కంటిన్యూ అని కింద ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ పాపప్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వింటర్ వండర్ల్యాండ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 30 days ప్లస్ 30 ప్రైజెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. కంప్లీట్ ఆల్ 30 days 1000 స్ప్రౌట్ బోనస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే కంగ్రాట్స్ యూ హ్యావ్ అచీవ్ ద గోల్. సో నేనైతే ఇక్కడ బ్యాడ్జ్ అయితే అన్లాక్ అయింది అనమాట.
సో క్లోజ్ చేసేద్దాం. దీన్ని అయితే మనం క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ డే నేనైతే ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నాను. సో క్లెయిమ్ అని ఉంది కదా, చూస్తున్నారు కదా, క్లెయిమ్ నౌ. దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా, నాకైతే వెంటనే స్ప్రౌట్ ఇన్నిడ్ అని వచ్చింది, డే 1 రివార్డ్ అని వచ్చింది. 200 స్ప్రౌట్ అయితే నాకు ఇప్పుడు వెంటనే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, యూ హ్యావ్ ఎర్నెడ్ 200 స్ప్రౌట్. యువర్ రివార్డ్ వాజ్ డబుల్డ్ ఫర్ కంప్లీటింగ్ ఆల్ 7 బూస్ట్స్. కీప్ కమింగ్ బ్యాక్ డైలీ ఫర్ మోర్ రివార్డ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవ్రీడే అయితే మనకు రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంత అనేది మనకు అక్కడ లక్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోతాం. సో ఈ విధంగా అయితే సో 30 డేస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని అయితే మనం అన్లాక్ చేసుకోవాలి. ఎవ్రీడే ఎలాగ అన్లాక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నాం కదా, డే 1 అయితే అయిపోయింది. క్లెయిమ్ చేసుకున్నాం, 200 అయితే రావడం జరిగింది. ఎవ్రీడే మనకి ఇక్కడైతే ఇలాగ క్లెయిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళగానే సీక్రెట్ బూస్ట్ అని ఉంది కదా, ఒకసారి ఇక్కడైతే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేశాను. నాకైతే బూస్ట్ చేయడానికి ఇక్కడ టైమింగ్ అయితే చూపిస్తుంది కదా, చూస్తున్నారు. ఈ విధంగా అయితే టైం కంప్లీట్ అవగానే మనం బూస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎవ్రీడే నెక్స్ట్ క్లెయిమ్ అని ఉంది కదా, ఇక్కడ ఎవ్రీడే మనం క్లెయిమ్ చేసుకోవడానికి చూడవచ్చు. టైం అయితే కౌంటింగ్ అవుతుంది. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీడే అయితే మనం 30 డేస్ దాకా అయితే దీన్ని ఓపెన్ చేస్తూ ఇక్కడైతే ఆ రివార్డ్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మంచి అప్డేట్తో కలుద్దాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.